బంద్ పార్టీలు పిలుపు ఇవ్వలే, ఈ బంద్కు పిలుపునిచ్చింది బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగుతుంది అనుకుంటే అది వెరీ బాగోలుతనమే. ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో ఓబీసీల డిమాండ్ మీద, బీసీల డిమాండ్ మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అవ్వడం మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. ఈ బీసీల ఉద్యమం, బీసీల నాయకత్వంలో ఏర్పడే జేఏసీ రేపు ఇది ఒక్క 42% స్థానిక సంస్థ రిజర్వేషన్కే పరిమితం కాదు. ఈ ఉద్యమం చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి. మేము యాచించే కాడ ఉండద్దు, శాసించే కాడ ఉండాలి. మేమెంతో మాకంతా నినాదము, మాకు కూడా పాలించే అర్హత ఉంది, పాలించే శక్తి ఉంది. మేమే పాలించే కాడ ఉండాలి, మేము మంత్రి పదవి అడుక్కునే కాడ ఉండద్దు అనేటువంటి డిమాండ్. ఈ డిమాండ్ తప్పకుండా ఇవాళ సక్సెస్ కాకపోవచ్చు, కానీ 100% సక్సెస్ అయి తీరుతుంది. ఎన్నిసార్లు జరిగింది తెలంగాణ ఉద్యమం? 1952 ఇట్ ఇస్ సమ్మర్ గో బ్యాక్ అణచివేసిండ్రు, ఆగలే. 69 పుట్టుకొచ్చింది, 69లో అణచివేసిండ్రు, ఆగలే. మళ్ళీ 2001లో పుట్టింది. ఇవాళ కూడా బీసీ ఉద్యమం కూడా ఇవాళ తాత్కాలికంగా ఇవాళ మీకు గట్టి కనపడకపోవచ్చు, కానీ ప్రతి గుడిసెలో, ప్రతి బీసీ ఇంట్లో చదువుకున్న పిల్లలున్నారు. వాళ్ళు తప్పకుండా ఇది న్యాయం కదా, సాధించుకోవాలని తపన ఉంది. కాబట్టి ఆశయాన్ని ముద్దాడేంత వరకు ఐక్యంగా ఉందాం, ఐక్య ఉద్యమాలు చేద్దాం.